హాయ్ అండి. 2 days బ్యాక్ లాంగ్ ఫ్రాక్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా, కటింగ్ది. ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఒకసారి చూసుకోండి. ఒక సిస్టర్ అడిగారు, స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూసుకోండి. ఒక సిస్టర్ అడిగారు షేర్ చేయమని. ఇదిగోండి, ఫస్ట్ నేను హ్యాండ్స్కి లైనింగ్ అన్నది అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసి నీట్గా ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. 2 హ్యాండ్స్ అలాగే అటాచ్ చేసుకొని మొత్తం ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇక ఇది పక్కన పెట్టేసుకొని పై పార్ట్స్ ఉన్నాయి కదా, 2 పార్ట్స్ ఫ్రంట్ బ్యాక్, ఇవి 2 అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకునేటప్పుడు లేజర్ క్లాత్ అండి. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే మాత్రం కొంచెం పిన్స్ కానీ ఏమన్నా సెక్యూర్గా పెట్టుకొని అటాచ్ చేయండి. నేనైతే డైరెక్ట్గానే స్టిచ్ చేస్తున్నాను. జారిపోతూ ఉంటాయి. లేజర్ క్లాత్తో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఎంతసేపటికి వగదగదు. ఇదిగో చూడండి ఎట్లా జారిపోతుందో. కొంచెం నిదానంగానైనా ఫినిషింగ్ అన్నది నీట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. చిన్నగా కుట్టండి. కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇబ్బంది ఏముంది. ఈ విధంగా చూసుకొని ఎక్కడ క్రాస్లు హెచ్చు తక్కువలు లేకుండా నీట్గా స్టెప్ బై స్టెప్ కుట్టుకుంటూ రండి. లేజర్ క్లాత్లో వచ్చిన ప్రాబ్లమే ఇది. క్లాత్లు అడ్జస్ట్ అన్నది కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అదే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాటన్ క్లాత్లు అయితే ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ అన్నీ నేర్చుకోవాలి కదా, అందుకోసమని చెప్తున్నాను. బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇప్పుడైతే ఈ ఫ్రాక్స్. అసలు ఈ ఫ్రాక్ మొత్తం కుట్టాక నాకే ముచ్చటగా అనిపించింది. మా పాపకు కూడా ఇలా ఏదైనా తీసుకొని స్టిచ్ చేయాలి అనుకున్నాను. చాలా అంటే చాలా బాగా ఉంది చూడ్డానికి. తక్కువ కాస్ట్లో శారీస్ వస్తున్నాయి కదా, లేజర్ శారీస్ తీసుకొని మనం స్టిచ్ చేసుకున్నాము అంటే చూడడానికి లుక్ బాగుంటుంది. మనం స్టిచ్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఇలా ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా ముందు కటింగ్ అన్నది చేసుకోండి. ఎక్స్ట్రాస్ ఉన్నా కానీ ఉగ్గుగా అట్లా ఉంటుంది. నీట్నెస్ అన్నది అస్సలు రాదండి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత నెక్ అన్నది రౌండ్ ఈ విధంగా తిప్పుకుంటున్నాను. 1కి 2 సార్లు గుర్తుపెట్టుకోండి. లేజర్ క్లాతుల వల్ల లైనింగ్ని అటాచ్ చేయడమే ఒక టఫ్. ఫినిషింగ్ అన్నది నీట్గా ఇవ్వండి. లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు మాత్రం నిదానంగా అటాచ్ చేసుకోండి. చాలా అంటే చాలా జారిపోతూ ఉంటుంది క్లాత్. ఫినిషింగ్ అయితే మాత్రం నీట్గా ఇవ్వండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ 2 అటాచ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేనైతే ఫ్రంట్ పార్ట్కి కొంచెం పైపింగ్ వేశాను. బ్యాక్ సైడ్ పార్ట్ అయితే మాత్రం మామూలుగా నార్మల్గానే స్టిచ్ చేశాను. అసలు ఎలాంటి మోడల్ యూజ్ చేయలేదండి. చాలా అంటే చాలా సింపుల్గా స్టిచ్ చేశాను. డైలీ వేర్కి స్టిచ్ చేయించుకుంది అమ్మాయి. ఎంత పెట్టి కొనుక్కున్నాము, ఎంత పెట్టి స్టిచ్ చేయించాము అని కాదు, చూడ్డానికి ఎంత బాగుంది అన్నది. కొన్నిసార్లు కాస్ట్ తక్కువ పెట్టి తీసుకొని స్టిచ్ చేయించుకున్నా కానీ చూడడానికి మాత్రం అసలు చాలా ఖరీదు గల ఫ్రాకుల్లాగా చాలా మంచి లుక్ వస్తాయి. ఒక్కోసారి ఎంతో కాస్ట్ పెట్టి తీసుకున్నా కానీ అసలు అట్రాక్టివ్గా ఉండవు. ఏదైనా కానీ క్లాత్లోనే ఉంటుందండి. సెలెక్ట్ చేసుకునేటప్పుడు నీట్గా సెలెక్ట్ చేసుకొని మంచి కలర్స్. బ్యాక్ సైడు రివర్స్ చేయడానికి నెక్ కోసమని ఈ విధంగా పీస్ తీసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా చూడండి, ఈ విధంగా పెట్టుకొని క్లాత్ అన్నది రివర్స్ చేసుకుంటాను. రౌండ్ నెక్కి ఎప్పుడైనా సరే ఇట్లా పీస్ అన్నది రివర్స్ చేసుకుంటే నెక్ అన్నది నీట్గా కుదురుతుంది. కొంతమంది ఏం చేస్తారు అంటే క్రాస్ పీస్ తీసుకొని నెక్ అంతా స్టిచ్ చేసుకుంటూ వస్తారు. అలా చేయొచ్చు, బట్ ఫినిషింగ్ అన్నది అయితే మాత్రం నీట్గా రాదండి. ఇలా అలా 2 సార్లు చేసి చూడండి. దీంట్లో వచ్చిన ఫినిషింగ్ అయితే దాంట్లో రాదు. ఈ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది. ఈ విధంగా రౌండ్ అంతా స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకోండి. ఛానల్ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. చాలామంది సిస్టర్స్ అయితే మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా నెక్ అంతా ఒకసారి అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని రౌండ్ నెక్ కుట్టేటప్పుడు మాత్రం ఈ డాట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లా డాట్ పెట్టకపోతే ఏమవుతుందంటే రివర్స్ చేసినప్పుడు టైట్గా తగిలి ఉగ్గులాగా వస్తుంది. ఈ విధంగా అంగుళం వెడల్పుతోటి చుట్టూ పీస్ కట్ చేసుకొని ఇట్లా రివర్స్ చేసుకొని ఒక స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను. మొత్తం నీట్గా లైనింగ్ మీద పడేటట్టే వేయండి స్టిచ్, క్లాత్ మీదకి రాకుండా. మళ్ళీ క్లాత్ని ఇలా ఇంకో సైడు ఫోల్డ్ చేసి సన్నగా కుట్టుకుంటూ రండి.
ఇట్లా కుట్టుకుంటే హెమ్మింగ్ చేసేటప్పుడు మనకంతా ఒకే లెవెల్లో వస్తుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకొని ఫ్రంట్ సైడ్ నేనైతే పైపింగ్ అనుకున్నాను. ఫ్రంట్ సైడు హ్యాండ్స్కి సింపుల్గా శారీలో వైట్ కలర్ వచ్చింది కదా, వైట్ కలర్ తోటి పైపింగ్ చేద్దాం అనుకున్నాను. పైపింగ్ కోసం నా దగ్గర ఉన్న పాలిస్టర్ క్లాత్ని వాడుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా సన్నగా జస్ట్ ఒక అరంగుళం వెడల్పుతోటి బార్ పీసులే తీసుకుంటున్నాను. బార్ పీసులు తీసుకొని హ్యాండ్స్ రెండిటికి పైపింగ్ వేసుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, బ్లౌజులైనా సరే ఏ సైజ్ బ్లౌజులు కావాలి అన్నది కామెంట్ చేయండి. లేదు ఫ్రాక్స్ కానీ ఇంకేదన్నా డ్రెస్ నెక్ డిజైన్ కానీ హ్యాండ్స్ డిజైన్ కానీ ఏమన్నా కావాలి, నేర్చుకునే వాళ్ళం ఉన్నాం అక్క, ఇంట్రెస్ట్ ఉంది అక్క అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి. నాకు తెలిస్తే మాత్రం కంపల్సరీ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, అంటే యూట్యూబ్లో అయితే చెప్పలేదు, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను. ఎవరికన్నా లైవ్లో బ్లౌజ్ కటింగ్ కావాలా అని. కొంతమంది సిస్టర్స్ చెయ్యండి సిస్టర్ మాకు కావాలి నేర్చుకుంటాము అని మెసేజ్ చేశారు. తప్పకుండా ఒక 2 డేస్లో మాత్రం మీకు నేను పోస్ట్ చేస్తానండి, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కంపల్సరీ లైవ్లో బ్లౌజ్ కటింగ్ అన్నది చేసి చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం మాకు కావాలి అని కామెంట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అస్సలు లైక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ వీడియోస్ పాస్ అవుతున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే చెయ్యని వాళ్ళే ఎక్కువ శాతం వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చు కదా, నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా. చాలా అంటే చాలా దగ్గరగా తెలిసిన వాళ్ళు మాట్లాడినట్టు కామెంట్ చేస్తున్నారు. అక్క అలా కాదక్క, ఇలా అక్క, అలా పెట్టక్క, ఇలా పెట్టక్క, అలా ఎక్స్ప్లెయిన్ చేయక్క అని. మీ అందరి సపోర్టుకు మాత్రం చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇలా 3 కోణాల నెక్ స్టిచ్ చేస్తున్నాను చూడండి. కోణం దగ్గర మాత్రం ఇలా సన్న ఫ్రిల్ అన్నది పెట్టండి. ఇలా ఫ్రిల్ పెడితే ఏమవుతుంది, మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా 3 చోట్ల సన్న ఫ్రిల్ పెట్టేసి సన్నగా పైపింగ్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఈ విధంగా రెడీ చేసుకొని మన ఫ్రిల్ ఎక్కడైతే పెట్టామో అట్లా జస్ట్ కత్తెరతోటి డాట్ అన్నది ఇట్లా కటింగ్ అన్నది చేయండి. మనం స్టిచ్చింగ్ ఒక్కటే కాదండి, స్టిచ్చింగ్లో మనం కత్తెరను కూడా చూసుకోండి. కొంతమంది కత్తెరలు మరీ మొత్తుగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు కూడా మనకి ఫినిషింగ్ అన్నది నీట్గా రాదు. కత్తెర మంచిగా పొదురు మీద ఉంటే ఫినిషింగ్ అన్నది కూడా అంటే ఎక్కడైనా సరే ఈజీగా కట్ అయిపోతుంది, నీట్గా ఉంటుంది. ఒకసారి అది కూడా చూసుకోండి. టైలరింగ్లో మాత్రం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మంచిగా సంపాదించుకోవచ్చండి. నా చిన్నతనంలో ఆడతా పాడతా నేర్చుకున్న టైలరింగ్ అండి. అసలు మా నాన్నకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నాన్న డ్యూటీకి వెళ్ళాక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా నేర్చుకునేదాన్ని. ఆ రోజు తెలియలేదు, ఏదో సరదాగా ఏదో నేర్చుకుంటున్నాము, నేను కుట్టుకుంటున్నాను అనే చిన్న ఇంట్రెస్ట్ తోటి నేర్చుకున్నాను. కానీ ఈరోజు అదే సరదా ఈరోజు ఉపాధిగా మారింది. అసలు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చదువు లేకున్నా కానీ మనల్ని మనం పోషించుకోవచ్చు, మన కుటుంబానికి అండగా నిలబడవచ్చు అండి. అసలు టైలరింగ్ అని తక్కువ అంచనా అస్సలు వద్దు. నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కువ శాతం నేను కూడా యూట్యూబ్ ద్వారా నేర్చుకున్న దాన్నేనండి. అంతా 2 months ఏమో నేర్చుకున్నాను బయట టైలరింగ్ అయితే. నాకు బ్లౌజులు అవే కానీ డ్రెస్సులు అసలు టచింగ్ కూడా లేదు, అసలు నేర్పలేదు కూడా మాకు. షోల్డర్లు ఈ విధంగా జాయింట్ చేసుకొని ఇంకా మొత్తం ఫినిషింగ్ అన్నది బ్యాక్ సైడ్ మనం నెక్ రెడీ చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్న నెక్ మీద ఒక స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను. వేసుకొని హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడమేనండి. యూట్యూబ్ ద్వారానే నేను కూడా ఎక్కువ శాతం టైలరింగ్ అన్నది నేర్చుకున్నాను. ఏదైనా సరే ఒక్కసారి చూడంగానే వదిలేయకుండా 1-2 సార్లు ట్రై చేసి ఆ విధంగానే నేను మా పిల్లల మీద ప్రయోగం చేసేదాన్ని. నాకు ఆడపిల్ల ఉంది కదా, తన మీద స్టిచ్చింగ్ చేసేదాన్ని. అలా కుట్టంగా ఈరోజు ఎలాంటి వీడియో యూట్యూబ్లో చూసినా కానీ స్టిచ్ చేసుకోగలిగే విధంగా నేర్చుకున్నానండి. ఏదైనా మనం ఒక దాని మీద ఇంట్రెస్ట్ అనేది పెట్టినప్పుడు కంపల్సరీ సక్సెస్ అవుతాము. ఎందుకు స్టార్ట్ చేశానో తెలియదు కానీ యూట్యూబ్ని కూడా నేను ఒక సరదాగానే స్టార్ట్ చేశాను. చూద్దాం ఎంతవరకు ఈ జర్నీ సాగుతుందో. మధ్యలో ఎన్నోసార్లు అనుకున్నాను డ్రాప్ అవుదాము అని, కానీ అదేంటో అర్థం కావట్లేదు. ఆ డ్రాప్ అవుదాం అనుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు కొంచెం ప్రోత్సాహంగా మాట్లాడంగానే లేదు డ్రాప్ అవ్వకూడదు, ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది.
ఎంతవరకు ఈ ప్రయాణం సాగుతుందో తెలియదు. మీ అందరి సపోర్ట్ ఉన్నంత వరకు మాత్రం కంపల్సరీ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఒక పక్క మాత్రమే నేను ఇట్లా సైడ్ జాయింట్స్ అన్నది వేస్తున్నాను. ఇవి ఫ్రంట్ సైడ్ 2 టక్స్, బ్యాక్ సైడ్ 2 టక్స్ వేసేసాను. 2 పక్కల అసలు నేను వేయట్లేదండి స్టిచ్చింగ్ అన్నది. ఒక్క పక్క మాత్రమే అటాచ్ చేసుకొని ఒక పక్క వదిలేయండి. ఇక్కడ మాత్రం గమనించండి. ఇప్పుడు లైనింగ్ సైడ్ మాత్రమే నేను లైనింగ్ని ఫ్రిల్ పెట్టుకుంటూ అటాచ్ చేస్తున్నాను. చూడండి, కింద బాడీ పార్ట్ ఉంది, పైన లైనింగ్ ఉంది. లైనింగ్ సైడ్ మాత్రమే లైనింగ్ అన్నది అటాచ్ చేస్తున్నాను. ఎందుకు ఇలా అటాచ్ చేస్తున్నాను అంటే, మనం ఏదైనా సరే ఒక ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు లోపల సైడ్ ఖర్చు అనేది వస్తుంది. ఆ ఖర్చు కూడా ఎలా వస్తుంది అంటే పీచులుగా వస్తుంది. కొంతమంది ఇష్టంగా తీసుకోలేరు, అంటే దారాలుగా వస్తుంది, ఇరిటేషన్గా ఉంది అంటారు. ఇలా గనక మనం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గనక కుట్టాము అంటే అసలు లోపల సైడ్ కూడా ఖర్చు కనిపించదండి. అంతా మనకి ఫ్రాక్ లోపలే అడ్జస్ట్ అయిపోతుంది, కానీ మనకు అసలు బాడీ టైప్ సైడ్ కూడా అసలు ఖర్చు అన్నది కనిపించదు. అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేశాను కదా మొత్తం. ఇది ఒరిజినల్ పైన శారీ క్లాత్ మనం క్రాస్ కటింగ్ పెట్టి అంబ్రెల్లా కట్ చేసుకున్నప్పుడు 2 పీసెస్ వస్తాయి. దాంట్లో 2 పీసెస్ని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. 1 సైడ్ యాడ్ చేస్తున్నాను. ఇంకొక పక్క ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఇందాక లైనింగ్ సైడ్ లైనింగ్ పెట్టి స్టిచ్ చేశాను. ఇప్పుడు ఫ్రాక్ సైడ్ అంటే శారీ కలరు, శారీ సైడే శారీ పార్ట్ అన్నది పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 కిందికి వదిలినప్పుడు ఏమవుతుందంటే రెండిటి సందున ఖర్చు అనేది పడుతుంది. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది లాక్కుండా మనం పైన బాడీ పార్ట్ అనేది అంబ్రెల్లా కట్ కదా పెట్టుకుంది, లాక్కుండా చిన్నగా జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుని మొత్తం కుట్టాను. ఇదిగో చూడండి, ఖర్చు ఎక్కడన్నా మీకు కనిపిస్తుందా? ఖర్చు రెండిటి సందుకి వెళ్ళిపోయింది. అసలు లోపల ఖర్చు అన్నది మనకి ఇంకా అసలు కనిపించదు. ఇప్పుడు రెండో సైడ్ చూసుకొని స్టిచ్చింగ్ అన్నది వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు నడుము దగ్గర అస్సలు మీకు ఖర్చు అన్నది కనిపించట్లేదు. ఇలా కుట్టుకోవడం వల్ల ఒక సైడ్ ఆపుకొని ఏమవుతుంది అంటే కొంచెం మనకు ఫ్రాక్ టైట్ అయినా కానీ ఒక కుట్టు ఊడ తీసుకోవచ్చు, లేదు లూజ్ అయినా కానీ ఒక కుట్టు వేసుకోవచ్చు. పైన బాడీ పార్ట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత కింద నడుము రౌండ్గా అటాచ్ చేస్తారు కొంతమంది. అలా చేస్తే ఏమవుతుందంటే ఇంకా తర్వాత అడ్జస్ట్మెంట్లు అసలు కుదరవు. అంటే లూజ్లా కావాలి అనుకున్నా పెంచుకోలేము, కావాలి అనుకున్నా తగ్గించుకోలేము. అందుకోసమని నేనైతే ఇలా స్టిచ్ చేస్తాను. నా స్టిచ్చింగ్ అయితే ఇలాగే ఉంటుందండి. ఇంకా కింద లైనింగ్కి మనం ఒకసారి కొంచెం మడుచుకొని పొడవు చూసుకొని కొద్దిగా మడుచుకొని ఇట్లా పట్టీలాగా మొత్తం అంతా రౌండ్ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నా. ఇక అంతేనండి, ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. 2 హ్యాండ్స్ లూజ్ చూసుకొని ఒక్కసారి స్టిచ్ చేసుకొని మనం ఆది ఫ్రాక్ గనక చెక్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయింది. ఇది నీళ్ళు ఎంతవరకేనండి, ఫుల్ ఫ్రాక్ అయితే కాదు. కింద ఇంకా జిగ్జాగ్ చేయాలి, వైర్ వేసి జిగ్జాగ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.